అన్నా పొందూరు కదరన్నా ఎయ్ అంటాడు. పొందూరు కదరన్నా ఎయ్ లాస్ట్ ఫినిషింగ్ షాట్లు, అదే ఫైటింగ్ ఫినిషింగ్ షాట్. కనిపి కానీ అప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది. అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకేసారి హాయ్ అందరికి నమస్తే. దండం ఎందుకంటావా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నమస్తే పెట్టలేం కదా, ఏమన్నా ఇది చాలా లాగ్ అయ్యేటట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ మా సాహోమోదో ఈరోజు మీతో పలకరించాడు. మనం ఈరోజు వచ్చేసి మణిశర్మ గారి బెస్ట్ బీజిఎంలో కొన్ని మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. అండ్ బీజిఎం అనగానే ద మాస్ బీజిఎం అనగానే, లేకపోతే క్లాస్ బీజిఎం అయినా, ఏ బీజిఎం అయినా మణిశర్మ గారిని బీట్ చేసేవాళ్ళు లేరు బీజిఎంలో మాత్రం. ఆ బీజిఎంస్ గురించి మనం కొన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది నరసింహనాయుడు బీజిఎం. నరసింహనాయుడు సినిమా చూసా, సూపర్ ఉంటుంది. బాలయ్య బాబు యాక్షన్, అలాగే హీరోయిన్స్, విలన్స్ అందరూ బాగుంటారు. కానీ దాంట్లో ఇంకో హీరో ఉన్నాడు, కనిపిడు, అదే మణిశర్మ. ఓకే. బాలకృష్ణ గారు వచ్చేసి ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది కొంతమంది తెలుసు, కొంతమంది తెలీదు. ఆయన్ని చంపడానికి ట్రైన్లోకి వస్తారు అందరూ, చాలామంది దిగు 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 అని అందరినీ కొడతా ఉంటారు. వాళ్ళందరూ డోర్లు క్లోజ్ చేసుకుంటారు. ఈ విషయం ఎవరు వెయిట్ చేస్తారు. ఇక వెయిట్ చేయడం ఆగిపోయి బాబుని వాళ్ళకి ఇచ్చేసి కట్టుకుని కింద పడేసి ముందు అడుగు వేస్తుంటే వెనక్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మ్యూజిక్ ఉంటుంది సార్, ఉంటుంది. ఇదే థీమ్ని కాసేపు అలాగే వాడతాడు, నీకు గూస్ బంప్స్ రాకపోతే అప్పుడు. నెక్స్ట్ ఇంద్ర. దానికి ముందు చిరంజీవి గారితో మణిశర్మ వర్క్ చేస్తున్నాడు. బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, ఈ సినిమాలన్నిటి చేస్తున్నారు. కానీ ఇంద్ర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అంతే, భలే ఉంటుంది. కదిలే ఇంద్ర అదే థీము. ఇప్పుడు మనం నాకు పర్టికులర్గా ఏది ఇష్టం అంటే, ఫస్ట్ ఎంట్రన్స్ సీన్లోనే చిరంజీవి గారు వచ్చేసి గంగలో స్నానం చేస్తుంటారు. సోనాలి బింద్రని స్నానం చేయమని పంపిస్తారు, లోపలికి పంపిస్తారు. అదే అప్పుడు 3 సార్లు మునుగుతుంది. 3 సార్లు మునుగుతుంది, ఈయన కూడా 3 సార్లు మునుగుతారు. ఈ గ్యాప్లో ఏం జరుగుతుందంటే, వాళ్ళు నమ్మకం ఏంటంటే గంగలో ఏదైతే వదిలేస్తే మంచి ఏదో వస్తుంది, ఏదో ఒకటి ఆ సీన్ సీక్వెన్స్ అది. కాకపోతే నాకేది ఇష్టం అంటే, ఏమో మునిగిన తర్వాత ఈ దండ నీళ్ళలో పాస్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఈ గ్యాప్లో శివుడిని చూపిస్తూ ఉంటారు, శివుడికి అభిషేకం జరుగుతుంటుంది. ఇక్కడ చిరంజీవి వచ్చేసి 3వ సారి 4వ సారి మునిగిన తర్వాత ఆ దండ వచ్చేసి ఈయన మెల్ల పడుతుంది. అక్కడ కూడా అభిషేకం ఫినిష్ అయ్యి దండ వేస్తారు శివుడి మీద. అప్పుడు మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ ఇంద్రలో అసలు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అంతే. ఇది కూడా మొక్కే కదా అని పీకేస్తే దానికి కూడా ఇదే మ్యూజిక్ అనుకుంటా. ఆ ఇంద్ర థీమ్ లో అదే. కానీ షన్నకు ఏదో అంటాడు దాన్ని, వీరసింహారెడ్డి అనగానే వాళ్ళకి పోయి వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళకి కొడుకుని వాళ్ళ కొడుకుని ఓడే చంపేసుకుంటాడు. ఎందుకని? ఇంద్రసేన రెడ్డి కాపాడినాడు. అందుకని వాడిని భుజాన్ని వేసుకొని వచ్చి పిల్లడికి ఆడబెట్టి ఆడ గోయి దొవ్వి ఆడ తులసి మొక్క నాటి వాడికి వార్నింగ్ ఇస్తాడు. నిద్రపోయే ఉదయం లేచినప్పుడు ఆరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కకి మొక్కాలి, కాదంటే మీ నలుగురికి పాడి నేను కడతా అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు, అన్నం తినే ముందు, ఆరు బయటకు పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి, కాదని వాదించి ఎండగడితే మీ 5గురికి పాడి నేగడతా. మొక్క కరెక్ట్గా వెళ్ళిపోతా ఉంటాడు. మొక్క పీకడానికి వీరశంకర్ రెడ్డి అంటాడు. అప్పుడు వస్తుంది మ్యూజిక్ మళ్ళీ, వీరశంకర్ రెడ్డి. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. మళ్ళీ సౌండ్ కూడా సౌండ్ వస్తుంది.
నెక్స్ట్ దాంట్లో ఒక చెప్తా, అది ఎక్కడ సీనో చెప్పు కరెక్ట్. ఓకే అది చెప్పా, సూపర్ రా సార్. చెప్పు దేంట్లో సూపరే. ఇంద్రాలోనే. అది ఇంద్రాలోనే ఎక్కడ సీన్ లో వస్తుంది. నువ్వు నన్ను చెక్ చేస్తున్నావా? మామూలుగా అడుగుతున్నా. అది భలే ఉంటుంది. ఇంద్ర నేను ఎన్నిసార్లు చూసాను నాకు తెలియదు. ఇంద్ర సినిమాలో వాళ్ళ మేనకోళ్ళని మోసం చేసి పెళ్లి చేసుకుంటా ఉంటాడు శివాజీ. మళ్ళీ ఇప్పుడు ఆర్తి అగర్వాల్ ఎంట్రీ చేస్తుంది. ఆర్తి అగర్వాల్ కారులోంచి దిగ్గానే కెమెరా ట్రైన్ చేసి ఆమె ఫేస్ మీద వచ్చినప్పుడు వస్తుంది మ్యూజిక్. అవును వస్తుంది. ఆ మ్యూజిక్ అలాగే పాస్ అవుతూ వస్తుంది అని. దాని తర్వాత అప్పుడు ఏంటి ఆశ్చర్యపోతున్నావు అని చిరంజీవితో మాట్లాడుతుంది. చిరంజీవితో మాట్లాడి వీర మనోహర్ రెడ్డి అప్పుడు అదే వచ్చేది అని వస్తుంది. దాని తర్వాత షౌకత్ అలీ లేస్తాడు. ఏంది ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తావు? ఒక మాట చెప్పి వీళ్ళందరూ చేస్తాను అంటాడు. అప్పుడు షౌకత్ అలీ చిరంజీవి ఆపుతాడు వాళ్ళని ఆపేస్తాడు. తర్వాత షౌకత్ అలీ గారు ఒంటి చేతితో 100 మందిని మొట్టు పెట్టగల ఈ శంకర్ నారాయణ సారీ ఇంద్రసేన రెడ్డి అన్నప్పుడు అటు చూసినప్పుడు కెమెరా కళ్ళ దగ్గర తీసుకుపోతుంది. మనకు సీన్ అంతా అవసరంలా. అసలు సీన్ లో డ్యూటీ చేసింది ఎవరా? మణి శర్మ. ఎంత చేశాడో దాన్ని బీట్ చేసే విధంగా ఉంటది ఆయన పర్ఫార్మెన్స్. నెక్స్ట్ సేమ్ అది ఇంద్ర సినిమాలో మణి శర్మ కొట్టినట్టే కొట్టేవరా. ఓన్లీ ఇన్స్ట్రుమెంట్లు వాడుంటారు. అది అంటే అది ఇంకో ఆ మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే అది ఫ్లాష్ బ్యాక్లో ఆ పాట వస్తుంది. గల్లు గల్లు మని సిరిమువ్వల్లి ఆ పాట. కానీ ఇక్కడ ఆడంటే ఏమో నాటకం ఆడి ఇంటికి వచ్చేసింది సోనాలి బేంద్ర ఇంటి కోసం వచ్చిందని చెప్పి తెలుసుకొని బయటకు దోసేస్తారు. ఈలోపు ఆయన గవర్నర్ వాళ్ళ ఆయన మొత్తాన్ని తీసుకొచ్చి బెటాలను మొత్తం తీసుకొచ్చి ఆపుతాడు. రోకో అమ్మాయి లోపల ఉందని ఆపుతాడు. అప్పుడు తోస్తాడు ఇವ್రిని అమ్మాయిని బయటకు తోస్తాడు. అప్పుడు చంపేయండి అంటాడు. అప్పుడే అంటే తర్వాత ఆపుతాడు అని సౌండ్ వస్తుంది. అప్పుడు దాకా ఈ మహానుభావుని మనం దౌర్భాగ్యం అప్పుడు దాకా జై అని లేస్తుందండి ఒకటి మేము చూడు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జై అని లెగుస్తుందండి. అంటే అప్పుడు మ్యూజిక్ కూడా అంటే వస్తుంది. అప్పుడు ఇక ఆయన చూసి అసలు ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. అది కూడా థియేటర్ లో చూస్తేనే ఫీల్ వచ్చేది. మామూలు ఫోన్ లో చూస్తాను రాదు. కానీ ఫస్ట్ టైం చూస్తుండాలా. ఫస్ట్ టైం చూసినాడు అదృష్టవంతుడు. ఆ మ్యూజిక్ ఇంటూ ఆ సినిమా చూసినాడు దాన్ని ఫీల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా. మనకు అవకాశం లేదు, అదృష్టం కలలేదు. రీ రిలీజ్ కూడా కలగల, నాకు కుదరలా. సర్లే ఇంకేం చేయలేం. కానీ ఆ తర్వాత ఏంది బాబా పగవాడికి దండం పెడుతున్నావు అంటాడు ప్రకాష్ రాజ్ని. ఇతను పగవాడు కాదురా, మీలాంటి వాడికి అందని వాడు. ఇదేంటి బావా పగోడికి దండం పెడతావు? ఈయన పగవాడు కాదురా, నీలాంటి వాడికి అందరి వాడు అని చెప్పి నా కూతురు కాశీలో ఉందనుకున్నాను. సాక్షాత్ కాశీ విశ్వనాథుడి పాదాలు చెప్తుంది. మీరు అంటే చెప్పండి ఇప్పుడే పెళ్లి చేస్తున్నాను. నా కూతురు కాశీలో కాదు, సాక్షాత్ కాశీ విశ్వనాథుని పాదాల దగ్గరని ఇప్పుడే తెలుసుకున్నారు. మీరు నా కూతురుని నిజంగా కోరుకుంటే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేయిస్తాను. ఆ సీను ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ నెక్స్ట్ స్టాలిన్ సినిమా ఎట్టైనా ఉండి బ్లాక్ బాస్టరా అట్టర్ ఫ్లాప్ మనకు అవసరమే లేదు. మణి శర్మ మ్యూజిక్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సినిమా రిజల్ట్తో సంబంధం లేదు. సినిమా అది ఫ్లాప్ అని కాదు. స్టాలిన్ కూడా టైటిల్స్ పడేటప్పుడే పడుతుంది బీజం. వేరే లెవెల్ అని వస్తే అదంతా చిరంజీవి కళ్ళలాగా మారుతుంది.
అప్పుడు వస్తుంది మ్యూజిక్. అదే బ్యాక్గ్రౌండ్, అదే మ్యూజిక్. ఈయన వల్ల ప్రకాష్ రాజు వాళ్ళ అక్కని పిలిపిస్తాడు, చిరంజీవిని పిలిపిస్తారు. వాళ్ళ అక్క వచ్చేసి చిరంజీవిని బతిలాడి తీసుకొస్తుంది, వాళ్ళకి సారీ చెప్పేద్దాం రారా. ఓకే, ఒక సర్కిల్ గీస్తారు, ఆ సర్కిల్లో ఆయన నిలబెట్టి ఆ తర్వాత ఇక ఆమెను ఇంకా అవమానిస్తుంటే టాపి వెనక్కి వెళ్ళు అంటాడు. వెనక్కి వెళ్ళు అంటాడు, ఇటు చూస్తాడు అవుట్ సైడ్. అప్పుడు వేస్తారు మ్యూజిక్. వేరే లెవెల్ మ్యూజిక్ అది. దాని తర్వాత ఇంకో సీన్ ఉంది, ఇంటర్వల్ బ్యాంక్ ముందు విలన్కి వార్నింగ్ విలన్కి వార్నింగ్. అది వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఒకటి చెయ్యి నరికేస్తాడు. వాళ్ళని పోలీస్ స్టేషన్లో చిరంజీవిని వేస్తారు. దాని తర్వాత వాడే రిలీజ్ చేయించుకుని బయటికి తీసుకొచ్చి వార్నింగ్ ఇస్తాడు. తినాలనుకున్న తిని, తిరగాలనుకున్న తిరిగి, ఏం చేయాలని చూడాలనుకున్న చూడు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి నువ్వు, ఈరోజు కదా రేపు సాయంత్రం 4 గంటలకి నువ్వు చచ్చిపోతావు, మీ వాళ్ళు ఎవరు మిగలరు అని చెప్తాడు. తినాలనుకుంది తిను, కోరికలుంటే తీర్చేసుకో, చూడాల్సినవేవైనా ఉంటే ఇప్పుడే చూసేసుకో. సరిగ్గా రేపు సాయంత్రం 4 గంటలకి నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు. అప్పుడు వెనక్కి వచ్చేసారు. 4 గంటలకు నువ్వు మనిషిని పంపిస్తే 4 గంటల 10 నిమిషాలకి నువ్వు జీవితంలో ఎంత పెద్ద తప్పు చేస్తూ ఉంటావు, కూర్చొని నడుస్తూ ఉంటావు. కాదు కూడదు అనుకుంటే ట్రై చేయాలి, పెట్టుకో అని అంటారు. అప్పుడు వెనకాల వాళ్ళు అరుస్తారు అని. అప్పుడు చిరంజీవి అప్పుడు పడుతుంది. అప్పుడు మనోడు అంటాడు, అప్పుడు ఇంటర్వ్యూ పడుతుంది. ఊరికే చాలా సినిమాల్లో చిరంజీవి చెమటను తుడిచేది చేస్తాడు. ఈ ఏళ్ళతోనే ఇట్ అంటాడు. కొంతమంది ఇది పెట్టంటారా, ఈ ఓన్ ఒక్క ఏళ్ళతోనే అంటాడు చిరంజీవి. శరబో 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 శరబో. నువ్వు పాడగానే నాకు వచ్చేసింది. ఏమొచ్చేసింది? చెన్నకేశ్వర రెడ్డి అని. ఓహో, మనోడు ఫస్ట్ తిహార్ జైలు నుంచి వస్తాడు. ఊర్లో దిగగానే అందుకుంటాడు మణి శర్మ. మ్యూజిక్ ఉంటుందిరా నాయన. మనం ట్రై కూడా చేయలేము. అది వాడిని కాళ్ళు కడిగి ఒక ఆయన పెట్టులోంచి పొందూరు కద్దర తీసి బట్టలు తీసుకొచ్చి, అన్న పొందూరు కద్దర అన్న ఏయ్ అంటాడు. అది ఆడదాకా ఒక సీన్ నడుస్తుంది. ఆమె నా బట్టలు పొందూరు కద్దర వేసుకొని విలన్ ఇంటికి వెళ్తారు. విలన్ ఇంటికి వెళ్ళగానే కాలు పెట్టినప్పుడు ఈయన ఎక్కింత అంటే ఆ మెట్లు ఎక్కపోతుంటాడు. పారిపోండ్రు అంటారు, అందరూ పారిపోతా ఉంటారు. ఆ మ్యూజిక్ అది శత్రువు ఇన్ని ప్లాన్ చేసి జైలు పంపించేసింటారు. తర్వాత వీళ్ళు వస్తారు. ఆ తర్వాత అందరినీ ఖాళీ చేపించి ఇటు కూర్చో ఉంటాడు. ఇటు కూర్చో ఉంటే ఒక పాప వచ్చి కాలు మీద పడుతుంది. ఎవరమ్మా నువ్వు అంటాడు. లెజెండ్ సినిమాలో ఒకసారి మామయ్య అనుమ్మా అన్నట్టు ఎవరమ్మా నువ్వు అనగానే నా కూతురు. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. నా కూతురు అన్నయ్య చాలా మీమ్స్ కూడా వాడినారు ముందు సీన్లు. నా కూతురు అనగానే అంటే ఇది ముందు థమ్సప్ అని, ముందు థమ్సప్ అని, క్వార్టర్ ఫుల్ బాటిల్ అని, క్వార్టర్ బాటిల్ చేపించి ఎవరమ్మా నువ్వు అనగానే ఫుల్ బాటిల్ పెట్టారు. నా కూతురు అన్నయ్య. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. తీసారా మీమ్స్ కూడా? ఆ మ్యూజిక్ ఉంటుందిరా చెల్లెల్ని చూడగానే. అప్పుడు దాకా సీరియస్ మ్యూజిక్ నడుస్తుంటది. చెల్లెలు కలపగానే
బా వేరే లెవెల్ మ్యూజిక్ చెన్నకేశ్వరరెడ్డి కూడా. నెక్స్ట్ టక్కర దొంగ. టక్కర దొంగ సినిమా పాటలు, సినిమా స్టోరీ, సినిమా ఆడిందా లేదా అని పక్కన పెట్టి నాకు ఒకటే ఒక బిట్టు భలే ఇష్టం. నెక్స్ట్ పోకిరి. పోకిరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది సార్? బాగుంటది. వచ్చేసిందా? వాళ్ళ నాన్న చనిపోయిన తెలిసిన తర్వాత పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు దాకా మనోడు పోలీస్ అని తెలీదు. అప్పుడు రివీల్ అవుతుంది. అక్కడి నుంచి ఓటు తీసుకోవడం, మహేష్ బాబు రన్నింగ్ మాత్రం హైలైట్ అయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భలే ఉంటుంది. ఇంకోటి వాళ్ళ అంటే ఇలియానా వాళ్ళ తమ్ముడు ఇద్దరు ట్రైన్లో వస్తుంటారు. అప్పుడు వాళ్ళు రౌడీలు వచ్చి ఆట పట్టిస్తూ ఉంటే నాకు తెలుసు, ఫోన్ ఆన్ చేసి నాకు తెలుసు మొన్న మా ఇంటికి వచ్చి నేను గొడవ చేసింది కూడా మీరే. ఇప్పుడు ట్రైన్ ఇక్కడ లగటి బుక్కపుల దగ్గర ఉంది, కాసేపు ఖైరతాబాద్ స్టేషన్లో ఆగుతుంది, అప్పుడు చెప్తా అంటే హింట్ ఇస్తూ ఉంటాడు మహేష్ బాబు. అప్పుడు రన్నింగ్ అయిపోయి ఆ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ కొట్టేసిన తర్వాత ఈ చెవుల మధ్యలోంచి కళ్ళు కనిపిస్తుంటాయి. ఒక బ్యాగ్ లాస్ట్ ఫినిషింగ్ లాస్ట్ ఫినిషింగ్ ఫైట్ కాదు, లాస్ట్ ఫినిషింగ్ షాట్ లో అదే ఫైటింగ్ ఫినిషింగ్ షాట్. అప్పుడు వాడే దూకేస్తాడు. ఆ రెండు చాలు అసలు సినిమాకి. నెక్స్ట్ చిరుత. చిరుత రామ్ చరణ్ ఫస్ట్ సినిమా. ఫస్ట్ డెబ్యూ హీరోకి ఎలాంటి మ్యూజిక్ కొట్టాడు తెలుసా? ఒక రేంజ్ మ్యూజిక్. జైల్లో రేపు విడుదలైపోతున్న తర్వాత ఒకరిని చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెట్టిన కొట్టేసి పోదామని ప్లాన్ చేస్తారు. ముసుగు కట్టేసుకొని పరిగిస్తాడు అన్న. పరిగించి దాంట్లోకి వెళ్ళిపోతాడు ఆ సెల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ముసుగు ఓపెన్ అయినప్పుడు మన ఫేస్ కళ్ళల్లోంచి ఫేస్ రివీల్ అవుతుంది. అప్పుడు కొడతాడు. ఏం మ్యూజిక్ చెప్పు? లక్ష్మి. దాని తర్వాత దానికి ముందు ఎప్పుడో లక్ష్మి, కానీ లక్ష్మికి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కాదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పాటలు వేరే వాళ్ళు, రమణ గోఖల సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే లక్ష్మి. వివి నాయక్, మణిశర్మ. ఎంట్రీ సీన్ వెంకటేష్ ఎదిరిపోతుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఉంటుందే లక్ష్మి 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 లక్ష్మి. అదొకటి ఫ్లాష్ బ్యాక్ లో నయనతార భయపడతా ఉంటది, వీళ్ళకి భయపడతా ఉంటది. ఆ భయాన్ని పోగొట్టడానికి మనవాడు కత్తి పట్టుకొని ఇటు కత్తి చూసి పెట్టుకుంటాడు. ఇటు పట్టుకున్న తర్వాత ఆమెను తరుముకుంటూ వస్తారు. ఆ మనవాడు కనిపి కానీ అప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ ఫైట్ కానీ ఆ ఫైట్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ చౌదరి సినిమా మోహన్ బాబుని వేరే లెవెల్లో చూపించారు. దాంట్లో నాకు దాన్ని బాగా ఇష్టమైంది ఏంటంటే తమలపాకు సున్నం వేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది.
మళ్ళీ ఉంటుంది అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నా నేను కూడా చేయలేకున్నా. చూసేస్తారులే నేను చేయలేను కానీ రామోజీ చౌదరిలో సినిమాలో పాటలు బాగుంటాయి. ఆ సినిమా అంతగా ఆడకపోయినా మోహన్ బాబుకి మణిశర్మకి చేసిన ఒకే ఒక సినిమా సాంబా. సాంబా సాంబా సూపర్ సాహో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ఫ్లాప్. ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అది. నెక్స్ట్ టైటిల్స్ పడేటప్పుడు కూడా అది దాని బీజిఎంఏ పెట్టాడు. మళ్ళీ ఉంటుంది ఆ పాట అది భలే ఉంటుంది. తర్వాత అతడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అతడిలో వాళ్ళు సిఐడి ఆఫీసర్లు వస్తారు, ప్రకాష్ రాజు. ఈ సీన్ భలే ఉంటుంది. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మహేష్ బాబుని పిలుస్తారు. మనోడు పెరట్లో ఏదో చేస్తామని అన్న నుంచి వస్తాడు. వచ్చి చోట్ల బట్టి చేస్తాయి, కనిపెట్టేస్తారేమో అనుకుంటారు. తర్వాత డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఆ ట్రైన్లో ఏం జరిగింది ఏందని ఏదో చెప్తాడు. దాని తర్వాత వీళ్ళు ఏమని ప్లాన్ చేస్తారంటే, డౌట్ ఉంటుంది మహేష్ బాబు మీద. విజిటింగ్ కార్డ్ మీద పౌడర్ జల్లి ఆ ఫింగర్ ప్రింట్ తీసుకుందామని ప్లాన్ చేసి వస్తారు. విజిటింగ్ కార్డు మీద పౌడర్ చల్లుతారు, ఫింగర్ ప్రింట్ ఇదిగో నా కార్డు. ఫస్ట్ పరిచయం చేసుకునేటప్పుడు పేరు చెప్తాడు, చూపిస్తాడు. ఆ కార్డు తీసుకొని చూసి ఆమె వాళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళు ప్లాన్ సక్సెస్ అయిపోయింది అనుకుంటా. తర్వాత మాటలు జరుగుతాయి. ఆ తర్వాత మీకేమైనా గుర్తొస్తే నాకు ఫోన్ చేయని అంటాడు ప్రకాష్ రాజు. మీ నెంబర్ నాకు కార్డు లేదంట. డోంట్ వరీ, నా కార్డు ఇస్తాను, మీకు ఏమైనా గుర్తొస్తే నాకు ఫోన్ చేయాలి అంటే నాకు కార్డు ఇస్తాను అనగానే వాళ్ళు మొత్తం ఎంప్లాయీస్ మొత్తం షాకు. కార్డు ఇచ్చేస్తే అట్లా ఉండేది ఒక్కడే ఉంటుంది. ఒక్కడే ఉంది. అప్పుడు దగ్గరికి పోయి కార్డు ఇచ్చేస్తాడు. ఆ కార్డు తీసుకొని ఆ పౌడర్ని ఓడతాడు. అప్పుడు వస్తుంది మ్యూజిక్ సహా. పార్దు ట్రైన్లో చచ్చిపోతాడు. ఆ ప్లేస్లో ఈయన వస్తాడు. ఇక్కడికి ఫస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చి గేట్ దగ్గర స్టార్ట్ అవుద్ది మ్యూజిక్. మ్యూజిక్ వస్తుంది. అసలు మనం దాన్ని ఎవరు పెద్దగా నోటీస్ చేయరు. భలే ఉంటుంది ఆ మ్యూజిక్. అలా అది మణిశర్మ అంటే. అండ్ మణిశర్మ ఫ్యాన్స్ అందరికి వీడియో నచ్చుంటే, మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనగానే మనకి ఈ సినిమాలన్నీ గుర్తొస్తాయి. ఆ సినిమాలు చూసేటప్పుడు మనకు మణిశర్మ కనిపిస్తాడు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే ఏం చేయాలి సాహో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.